తిరుపతి రూరల్ మోహన్ బాబు కాలేజీలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి జేమ్స్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హీనాతిహీనంగా చిత్రహింసలు పెట్టి తన మూత్రాన్ని తానే తాగేటట్లు చేసి విచక్షణారహితంగా చిత్రహింసలు చేసినటువంటి యశ్వంత్ నాయుడు పైన కేసులు కట్టడమే కాదు, కూటమి ప్రభుత్వం వారు జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎస్సీ ఎస్టీ కేసులుంటే ఏమిటి, బీసీలు అంటే ఏమిటి, చట్టాలు అంటే ఏమిటి అనే విషయాలపైన అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తూ దుర్మార్గమైన చర్యలకు పాల్పడినటువంటి వారిని సమగ్రంగా విచారణ చేసి శిక్ష పడే విధంగా చేయాలని చెబుతూ, అలాగే గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టాలపైన అవగాహన కల్పించాలని, ఈ కూటమి ప్రభుత్వం మీరు ఉన్నంత వరకే బతుకుతుంది, మీ తర్వాత అంతమైపోతుందని తెలియజేస్తూ, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ఎస్సీ దళిత కుటుంబాలని గ్రామ సాంఘిక బహిష్కరణ చేసినా కూడా ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని అమలు చేసే విధంగా ఉంటే త్వరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జై భీమ్ రామాంజనేయులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, భారతీయ భీమ్సేన్ రాష్ట్ర అధ్యక్షులు పామిడి సాకే, ఓబిలెస్సు, గట్టు రామాంజనేయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. తిరుపతి పట్టణం నందు మన మోహన్ బాబు కాలేజీ నందు 3 రోజుల క్రితం జరిగిన జెమ్స్ విద్యార్థిని బీటెక్ చదువుతున్న విద్యార్థిని దారుణంగా కిడ్నాప్ చేసి కొట్టి తన ఉచ్చను తాగేటట్ల విధంగా చేసిన దుర్మార్గులను ఈరోజు తిరుపతి పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ వారు కేసులు కట్టి పలు రకాల సెక్షన్లు కట్టి 5 మంది పైన కేసులు కట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యశ్వంత్ రెడ్డి కొంతమంది రౌడీ ముఖాలని, చిల్లర ముఖాలని, ఈ యశ్వంత్ నాయుడు అనే ఒక వ్యక్తి ఈ మొత్తం అందరినీ ఉద్రేకించు, రౌడీజాన్ని ప్రోత్సహించు, ఒక దళిత మాల కులస్తులైనటువంటి జెమ్స్ విద్యార్థిని దారుణంగా కొట్టి హింసిస్తే ఆ హింసించిన క్రమంలో ఆ విద్యార్థి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఈ కేసులు వద్దు, ఏమొద్దు, సంప్రదింపు చేసి పెద్ద మనిషి రూపంలో పంచాయతీ చేస్తాము, డబ్బులు ఇప్పిస్తాము అనడము చాలా బాధాకరం. మిత్రులారా, ఈ భారతదేశంలో మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము మనము దేశంలో బార్డర్లో యుద్ధం జరిగినా మన ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలే బలి కావాలా. తర్వాత భారతదేశంలో కూడా కులవీక్ష నేటికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి పదే 78 సంవత్సరాలు పదే వచ్చిందని చెప్తున్నాం తప్ప ఇక్కడ స్వతంత్రం రావలేదని చెప్పేసి ఈ తిరుపతి మరి మనకి విశ్వాసంగా ఈరోజు సనియోగంగా మనకి కనపడింది. అంటే ఇలాంటి దుర్భర స్థితికి ఎందుకు వస్తుంది, ఏం కథ అనేది ఈ పాలక వర్గాలు కూడా గమనించాలా. ఈ విషయంలో మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాము. మాకు ఇక్కడ ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద అయిన సీనియర్ నాయకుడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మి ఆయన సీఎంగా ప్రమాణ చేసేంత వరకు ఓటు శాతం పెంచుకొని ఆయనకి గెలిపించుకున్నారు. అలాంటి క్రమంలో ఇప్పటికైతే కూడా గుంతకల్ దగ్గర లక్ష్మీనారాయణ ఎంఆర్పీఎస్ లీడర్ని టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే అనుచరులే చంపినా కూడా జైలు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పబ్లిక్ అయితేనే పోలీస్ వ్యవస్థని మొటిక్కాయలు వేసి మళ్ళా ఆ హోమ్ మినిస్టర్తో అక్కడ మా సెక్షన్లు పెట్టించి జైలు పంపించడం జరుగుతుంది. ఈ యశ్వంత్ నాయుడికి ఇంకా ఎవరెవరైతే సపోర్ట్ చేసినారో, ఈ మోహన్ బాబు ఎవరైతే సినీ నటుడు హీరో ఉన్నాడో ఆయన సినిమాల్లోనే పెద్ద డైలాగులు మాట్లాడడం కాదు, కాలేజీలో కూడా ఎందుకు కులవీక్ష జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్ చేసి కూడా ఈ విషయాన్ని కూడా మోహన్ బాబు కాలేజీకి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో, ఎవరైతే దాన్ని ఎండీగా నడుపుతున్నారో వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. తర్వాత ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఎవరైతే పాల్పడినారో వాళ్ళపైన కూడా సమగ్ర విచారణ జరిపి ఇంకా కొంతమందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైందరు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టేదే కాకుండా వీళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మేము ముఖ్యంగా తెలుస్తున్న మాల వర్గం అయినటువంటి మాల సోదరులకు, మాదిగ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కులవీక్షతో నిరంతరం ఎస్సీ ఎస్టీలపైన దాడులు జరుగుతున్నాయి తప్ప మనకైతే మార్పు రావడం లేదు. ఈ 2 విషయాల్లో కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వము అవేర్నెస్ ప్రోగ్రాంలు తెలియజేయాలా. కలెక్టర్ ద్వారా అయితేనేమి, గ్రామంలో రెవెన్యూ ద్వారా అయితేనేమి, స్థానిక ఎంఆర్ఓ ద్వారా అయితేనేమి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు అనేది తెలియజేయాలా. ఎస్సీలు అంటే ఏమి, ఎస్టీలు అంటే ఏమి, బీసీలు అంటే ఏమి, వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఎవరెవరికి ఏమేమి హక్కులు ఉన్నాయని చెప్పి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటే తప్ప ఇక్కడ రాదు.
గతంలో కూడా చూసాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ మాలల్ని అన్ని విధాలుగా అంటే అక్కడ ఉన్నటువంటి కిరాణా సరుకులు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, పనులు పిలుచుకోవడంలో కావచ్చు, ఇవన్నీ కులవక్ష విధించడం కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంపై స్పందించలేదు. నీవు ఆర్ఎస్ఎస్ బీజేపీని మోసేటట్లుంటే కూడా వచ్చే ఎలక్షన్లో చాలా మూల్యం చెల్లించుకుంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా విన్నవించుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వం మీరు ఉండేంత వరకే బతుకుతుంది. ఈ కూటమి ప్రభుత్వం కానీ రాబోయే తరాల భవిష్యత్తు లీడర్లకి భవిష్యత్తు ఉండాలనుకుంటే మీరు ఉన్నట్లుగానే చట్టాలు బలంగా చేసి ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా బలంగా తయారు చేసి పోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడుకి మా దళిత సంఘాల తరఫున ఇక్కడ అందరూ సవినయంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.